సాయి కృష్ణని ముమ్మాటికి పోలీసులే చంపారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. సాయి కృష్ణ బ్రతికే ఉంటే చూపించడానికి ఏంటి సమస్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయి కృష్ణ కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. సాయి కృష్ణ మరణానికి ప్రభుత్వమో కారణమన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఒక పౌర సమాజంలో ఒక మానవుణ్ణి, ఒక యువకుణ్ణి, భావి భారత పౌరుణ్ణి అడ్డగోలుగా చంపేసి బాడీ అప్పు చెప్పిన కొంత బాధ తీరేది, చంపేసి ఖననం చేసి ఉన్నాడో లేదో అని తెలియనటువంటి పరిస్థితితో పాటు ఉన్నాడు ఎతుకుతున్నాం అని చెబుతారండి. ఉన్నాడు ఎతుకుతున్నాం, 4-5 టీములు వేసాం, వాళ్ళు ఎతుకుతున్నారు. రేపు 29వ తారీఖు కూడా అదే చెప్తారు. మళ్ళీ ఇంకా ఒక నెల 15 రోజుల టైం ఉండి ఎతుకుతామని తీసుకొస్తామని. ఎక్కడ తీసుకొస్తారు? అందరికీ తెలిసిన సత్యం కదా. నేను అనేక సార్లు చెప్పా, కోర్టు వారికి చెవులే ఉంటాయి, కళ్ళు ఉండవంటారు. కానీ మనందరికీ కళ్ళు ఉన్నాయి కదా, విజయవాడ అందరికీ కళ్ళు ఉన్నాయి కదా. ఆనోట వాస్తవాలు తెలియవా? దారుణంగా చంపి ఖననం చేసి బూడిద కూడా ఇవ్వనటువంటి ఈ పోలీస్ వ్యవస్థని ఏమనాలో ఒకసారి ఆలోచించండి. ఈ జరిగిన అన్యాయం లాజికల్ ఎండ్ జరగాల, సిబిఐ ఎంక్వైరీ జరగాల. దీనిలో పాల్గొన్నటువంటి ప్రతి వాడు కూడా, కానిస్టేబుల్ దగ్గర నుంచి ఉన్నతాధికారి వరకు వాళ్ళు శిక్షింపబడాలా. లైక్ తమిళనాడులో మీ అందరికీ తెలుసు, ఇలాగే లాకప్ డెత్లో తండ్రి కొడుకులు ఇద్దరిని చంపేస్తే తమిళనాడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. 9 మంది కూడా ఉరిశిక్ష వేసింది. ఒకసారి కాదు, 2 సార్లు వేసింది ఉరిశిక్ష. కాబట్టి ఇలాంటి లాజికల్ ఎండ్ జరగాలి. భారతదేశంలో ఇలాంటి చర్యలు, ఇలాంటి సంఘటనలు మళ్ళా జరగాలంటే భయపడాలి పోలీస్ వ్యవస్థ. మర్డర్ చేసిన తర్వాత సాక్ష్యాధారాలను లేకుండా చేయడం రెండో నేరం. ఆ రెండో నేరంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారులు అక్యూజ్డ్, గుర్తుపెట్టుకోండి, అక్యూజ్డ్.